నమస్తే అందరికి. ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్. నేను కాదనట్లేదు. ఎడ్యుకేషన్‌తో పాటు ఒక ఎక్స్‌ట్రా కళ ఖచ్చితంగా అందరికీ ఉండి తీరాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఏ టైంలో ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. అందరూ కూడా ఒకే దాంట్లో సస్టెయిన్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అని లేదు. మన 5 వేళ్ళు ఒకేలా లేనప్పుడు, అందరి టాలెంట్ ఒకేలా ఉంటుందని ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తాం? అలా చేయకూడదు కదా! సో, పిల్లలందరి ఐక్యూ లెవెల్స్ ఒకేలా ఉండాలని లేదు. ఒకడు చదువులో బాగుంటే, ఒకడు డాన్స్‌లో చాలా చాలా బావుంటాడు. ఒకడు చాలా బాగా పాడగలుగుతాడు. ఒకడు స్కేట్స్ బాగా చేయగలుగుతాడు. ఒకడు స్పోర్ట్స్‌లో చాలా బావుంటాడు. ఒకడు క్రికెట్ చాలా బాగా ఆడతాడు. అలా అని అందరిని నువ్వు బాగా చదవాలి అంటే వాడికి ఎంత వరకు సామర్థ్యం ఉందో అంతవరకు మాత్రమే వాడు చదవగలుగుతాడు. దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. నీకు నువ్వుగా డెవలప్ అవ్వు. ఈ రోజుతో కంపేర్ చేస్తే రేపు నువ్వు బాగా మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చెయి అని చెప్తూనే వాడిలోని కళను ఇంప్రూవ్ చేసి వాడిలోని కళను మెరుగు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనకే ఉంది. ఎస్పెషల్లీ నేను చెప్తున్నది గర్ల్ చైల్డ్ ఖచ్చితంగా ఒక ఎక్స్‌ట్రా కళ కలిగి ఉండాలి. ఎందుకు అంటే జనరల్‌గా నేను చూస్తున్నది నాకు ఎక్స్‌పీరియన్స్ అయింది. నాతో ఉన్నవాళ్ళు నాకు చెప్పింది చెప్తున్నాను. చాలామంది వెల్ ఎడ్యుకేటెడ్ విమెన్ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల కోసం తమ కెరీర్‌ని సాక్రిఫైస్ చేసి ఇంట్లో ఉంటున్న వాళ్ళున్నారు. అప్పుడు తప్పదు. వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఎంతో పెద్ద పెద్ద జాబ్స్‌ని రిజైన్ చేసి ఇంట్లో ఉండాల్సి వస్తుంది. కొంతమందికి జాబ్ చేయక తప్పనిసరి పరిస్థితి ఉంటుంది. డెలివరీ టైమ్‌లో కూడా వాళ్ళు వెళ్లి జాబ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా వాళ్ళకే ఏదైనా ఎక్స్‌ట్రా కళ ఉండి ఉంటే డాన్స్ కానీ, మ్యూజిక్ కానీ ఏదైనా ఎక్స్‌ట్రా ఉండి ఉంటే వాళ్ళు ఇంట్లో ఉండి కూడా ఎర్న్ చేసుకోగలుగుతారు కదా! ఫ్యామిలీకి సపోర్ట్ చేయగలుగుతారు కదా! ఈ వేలో ఎందుకు ఆలోచించట్లేదు? ఓకే. మాకసలు జాబ్ చేయాల్సిన అవసరమే లేదు అని అనుకుందాం. మా పిల్లలకసలు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి? మేము చాలానే కూడబెట్టాం, చాలానే సంపాదించాం అని కొంతమంది తల్లిదండ్రులు అనుకోవచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి. మనం పిల్లల్ని కన్నాం కానీ వాళ్ళ రాతల్ని కనలేదు కదా! ఏ టైంలో ఎలా ఉంటుందో ఎవరని చెప్పలేం కదా! అందరూ ఉద్యోగాలే అంటే ఆ ఉద్యోగం ఒక్కొక్కసారి దొరకొచ్చు, దొరకకపోవచ్చు. వీళ్ళకన్నా మెరిట్ వాళ్ళుంటే వాళ్ళకి ఆ ఉద్యోగం వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా మనలో ఒక కళ ఉండి ఉంటే మనం కూడా ఇంట్లో కూర్చొని ఎర్న్ చేస్తాం కదా! ఏమో మీ పిల్లాడే పెద్ద డాన్స్ మాస్టర్ కావచ్చు. మీ పిల్లాడే పెద్ద మ్యూజిషియన్ కావచ్చు. చెప్పలేం కదా! ఎవరు ఎక్కడ ఎలా సక్సెస్ అవుతారో. సక్సెస్ అనేది ఎప్పుడు ఎలా వస్తుందో మనం గెస్ చేయలేం. అది ఓన్లీ మనకి స్టడీస్ ద్వారానే రావాలని కాదు. అది ఎలా అయినా రావచ్చు. ఎంతోమంది చరిత్రల్ని మీరు చూడండి. స్పోర్ట్స్‌లో రాణించిన వాళ్ళున్నారు. డాన్స్‌లో రాణించిన వాళ్ళున్నారు. సంగీతంలో సక్సెస్ అయిన వాళ్ళున్నారు. అలా అని ఏ పిల్లల్ని కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి. ఐక్యూ లెవెల్స్ అనేవి డిఫర్‌గా ఉంటాయి. టాలెంట్ కూడా డిఫర్‌గానే ఉంటుంది. తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే, వాళ్ళు ఎక్కడ ఏ ఏ ఏ టాలెంట్ ఉంది వాళ్ళలో, ఆ టాలెంట్‌ని బయటికి తీసుకొచ్చి, వాళ్ళ కెరీర్‌కి ఎలా ఉపయోగపడుతుంది ఆ టాలెంట్ అని, ఆ రూట్‌లో వాళ్ళని తీసుకెళ్లాల్సిన బాధ్యత మనది. ఏమంటారు? ఎంతోమంది గర్ల్స్ మ్యారేజెస్ అయిన తర్వాత అత్తగారు రాలేదని, అత్తగారు సపోర్ట్ చేయలేదని, అమ్మ రాలేదని, మా పిల్లల్ని పట్టుకోలేదని, మా పిల్లల్ని పట్టుకోవడానికి వేరే సోర్స్ లేదు. అందుకని నేను రిజైన్ చేసి ఇంట్లో ఉన్నానని ఎంతోమంది చెప్తూ ఉంటారు. కాదంటారా? మీ చుట్టుపక్కలోనే ఉంటారు. అది మీరే అయ్యుండొచ్చు. మీరే ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండొచ్చు. ఎంతసేపటికి అమ్మ రావాలి, అత్తయ్య రావాలి, మా పిల్లల్ని పట్టుకోవాలి అంటే వాళ్ళకి కూడా వాళ్ళ పర్సనల్ పనులుంటాయి కదా! ఆ ఏజ్‌లో వాళ్ళకి వాళ్ళ హెల్త్ సహకరించకపోవచ్చు. నీ దగ్గరికొచ్చి ఉండడానికి ఈ ఎన్వైర్న్‌మెంట్‌కి వాళ్ళు అలవాటు పడలేకపోవచ్చు. ఎన్నో రీజన్స్ ఉంటాయి కదా! మనం అత్తగారి మీదో, అమ్మ మీదో డిపెండ్ అయ్యి మన జాబ్‌ని కంటిన్యూ చేయాలనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? అలా కాకుండా ఎవ్వరొచ్చినా రాకపోయినా నేను నా కెరీర్ కంటిన్యూ చేసుకోగలుగుతాను అనేలా మీరుండాలి.
అనేలాగా మీరు ఎంచుకున్నది ఉండాలి. అలాంటప్పుడు మీ దగ్గర ఒక కల ఉండి తీరాలి. ఖచ్చితంగా పిల్లలకి మీ అవసరం ఉంటుంది. మీరు ఇంట్లో ఉండాలి. చిన్న పిల్లలప్పుడు తల్లి ఖచ్చితంగా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితులు కూడా ఉంటాయి. అదే నీ దగ్గర ఒక కల ఉండి ఉంటే, నీ కెరీర్‌ని స్టాప్ చేయాల్సిన అవసరం ఉండదు కదా! డెలివరీ టైమ్‌లో కూడా. ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితే కదా! ఒక్కసారి మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకోండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీలాగా మీ పిల్లలు కాకూడదు అంటే ఖచ్చితంగా ఒక కలని వాళ్ళకిచ్చి ఎడ్యుకేషన్‌తో పాటు ఒక కలని వాళ్ళకిచ్చి వాళ్ళని ప్రోత్సహించండి. ఆ కళకున్న ఇంపార్టెన్స్ ఏంటో ఒక్కసారి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. లక్షల్లో ఎంతోమందున్నారు. లక్షల్లో ఉన్నారు ఇలాంటి అమ్మాయిలు. సో, మనం ఈ రూట్‌లో వాళ్ళని తీసుకెళ్దాం. వాళ్ళని ప్రోత్సహిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.